క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి భారము, నాకున్నటువంటి ఆశక్తి కొలది మరి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండమును విశ్లేషణ పూర్వకంగా నేను మరి చెప్పాలని ఆశిస్తూ మీ ముందుకు వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోనే నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశక్తి కొలది, నాకున్నటువంటి బాధ్యత కొలది క్రీస్తును కలిగిన నేను ఏ ఒక్కరూ నశించిపోకూడదని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వారసులు కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. ట్రూ ఎవెంజలికల్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ తరఫున ఈ యొక్క ఆదికాండపు ఆధ్యాత్మిక ఛానల్ను నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆదికాండము 2వ అధ్యాయం నుంచి ఇది నన్ను ప్రత్యేకించి ధ్యానించాలని ఆశ కలిగి ఉన్నాను. 2వ అధ్యాయం 15 వచనం మూలవాక్యంగా చూసుకొని ముందుకు సాగుదాం. మరియు దేవుడైన యెహోవా నన్ను తీసుకొని ఏదెను తోటను సిద్ధపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చిన్న ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమగా నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామ రూపవా ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి, నీ యొక్క నా తండ్రి నామాన్ని ప్రభు ఉచ్చరించుట కానీ, నీ నామాన్ని ప్రకటించు కానీ ఏమాత్రం అర్హత లేని నన్ను ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టుకుని ప్రభా, ఆదికాండం నుంచి నా తండ్రి 2వ అధ్యాయమునైనా 15 వచనం ప్రభా ధ్యానిస్తుండగా, అయ్యా నాతోనే మీరుండి, నాలో మీరుండి ప్రభా, మాట్లాడుతున్నది నేను కాదని ఎరిగి నీ శిలువ చాటు నన్ను మరుగుపుచ్చుకొని వాడుకోమని అల్పుడన్న యుగని చేత కానివాడు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఒప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి పెట్టుకుని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుని ప్రియ బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం ఏంటంటే, దేవుడు, తండ్రి అయిన దేవుడు మరి నేటి మనిషికి చాలా అవసరమైనటువంటి కుటుంబము, వివాహము, పని, విశ్రాంతి, దేవునితో సంబంధము వంటి విషయాలను గొప్ప ఆధ్యాత్మికమైన పాటలు నేర్చుకోవడానికి మొట్టమొదటి ఏదైనా తోటలో ఆదాము నవ్వను అక్కడ ఉంచినట్లుగా చదివాం. ఏదైనా తోట నుండి నేటి మనిషికి దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయో మరి నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నా, యెహోవా దేవుడు నరుని తీసుకొని ఏదైనా తోటలో ఉంచి దాన్ని సిద్ధపరచుటకును దాని కాచుటకును అతనికి అప్పగించాను. ప్రియదేవుని బిడ్డరా, ఏదైనా తోట పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి మనుషులకు మందిరమై ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఆ యొక్క తోటలో వీరిరువురిని ఎందుకు ఉంచారంటే, ఏదైనా తోట పరిశుద్ధంగా ఉండాలని, ఏదైనా తోటలో మనుషులు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకొని అటువంటి మరి పరిస్థితిని కల్పించారు. ప్రియదేవుని బిడ్డరా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి దేవునికి మనిషికి ఉన్నటువంటి బాంధవ్యం ఏమంటే, మొదట నేర్చుకున్నాము, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించినందు కారణాన మరి ప్రతి ఒక్కరూ ఆయన మీద ఆధారపడి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఈ సమయంలో దేవుడు మొట్టమొదటిగా ఈ 2వ అధ్యాయంలోని మాట ఏంటంటే, దేవుడు మనిషిని ఉద్దేశంతోనే సృష్టించాడు. ఏ ఉద్దేశం అనంటే, తన ప్రణాళికలో మనుష్యుడు మరి చక్కగా ఉండాలని, మంచిగా ఉండాలని 2వ అధ్యాయంలో ఆదామును సృష్టించి అతనికి ఒక పని మరియు బాధ్యతను ఇచ్చాడు. ఏ బాధ్యత అంటే, ఏదోని తోటలో మరి పంట పండించి మరి వాటిని భుజించాలని. మరి ఆదికాండంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో మాట ఏంటంటే, ఆదాముకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, ఏదోని తోటను సాగు చేయడం, భద్రపరచడం బాధ్యత. నేటి మనిషికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదోని తోట యొక్క ఆంతర్యం ఏమంటే, మన జీవితం కేవలం తినడం, సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, ఆస్తి కూడబెట్టడం కోసం కాదు. దేవుని సన్నిధిని ఎరిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ప్రియదేవుని బిడ్డరా, సమయంలో ఎందుకు ఈ మాట మరి ఎందుకు మనిషికి ఎందుకు ఆపాదిస్తున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటో తెలుసుకొని జీవించాలి. మొట్టమొదటి ఆదాముకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, పని ఏంటంటే, అక్కడ ఏదైనా తోట ఇచ్చాడు. అక్కడ ఆయన ఏం చేయాలి? బాధ్యతాయుతంగా తోటను సాగు చేసి అందులో పంటలు పండించి తాను కష్టపడి పని చేయాలనేటువంటి ఉద్దేశం. సమయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో, ప్రియులరా, మనము ఆయన చేసిన పని అయి సత్కార్యముల కొరకు క్రీస్తు యేసునందు సృష్టింపబడితిమి. మన సృష్టి ఏంటి అనంటే, కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనం ఎవరమి అని అన్నప్పుడు, మనము ఆయన చేసిన పని అయి సత్కార్యముల కొరకు క్రీస్తు యేసునందు సృష్టింపబడితిమి. మన సృష్టి ఆశమాసిక లేదు, మన విలువ ఆశమాసిక లేదు. క్రీస్తును కలిగిన బిడ్డలు ఏమాత్రము లోకం వైపు చూడకూడదనే సత్యాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. పిల్లలు, దేవుని చిత్తము మరి పరిశుద్ధంగా ఉండాలని, దేవుని చిత్తము మరి ఆయన సన్నిధిలో ఎప్పుడు ఆయన ప్రార్థించేవారుగా, ధ్యానించేవారుగా, ఆయన కొనియాడేవారుగా, ఆయన మహింపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకనే ఆయన పని అయి ఉన్నాం మనం. కాబట్టి ప్రతి ఉదయము లేవగానే అడగాలి ఏమని అంటే, దేవా, ఈరోజు నా ద్వారా నీవు ఏం చేయాలనుకుంటున్నావు అడగాలి. దేవుని ఎప్పుడైతే మనము అడుగుతామో, దేవుని ఎప్పుడైతే మనము ప్రాధాన్యపడతామో, దేవుడిచ్చేటువంటి అస్యూరెన్స్ ఏంటంటే, ఆయన మత్తయి సువార్తలో మనం చదివిన మాట ఏంటంటే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకము, అప్పుడు నీకన్నీ సమకూర్చబడతాయి అన్నాడు. మొట్టమొదట మనం అడగాల్సింది ఏంటంటే, దేవా, ఈరోజు నా ద్వారా నీవు ఏం చేయాలనుకుంటున్నావు అడగాలి. ఆయన అడగం, మనమే నిర్ణయించుకుంటాం, మనమే ఆలోచిస్తాం. మన సబుద్ధిని ఆధారం చేసుకొని ఉదయం లేస్తానే దేవుడా తండ్రి అనుకోకుండా కూడా ఇష్టం వచ్చినట్లు మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీసే మరి స్థితి దినాన ఉరుగులు పరుగుల మీద ఉన్న జీవితాలన్నీ. ప్రియదేవుని బిడ్డలారా, మనిషికి ఇచ్చినటువంటి ఏంటంటే, ఏదైనా తోటలో బాధ్యతాయుతంగా పని చేయమని. పని అనేది రెండో విషయం. పని అనేది శాపం కాదు, దేవుడిచ్చిన బాధ్యత. పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్న మాట ప్రకారము, ఆదాము పాపం చేయకముందే దేవుడు అతనికి పని ఇచ్చాడు. పని శాపం కాదు ప్రియులారా. ఆదాము ఇంకా పాపములో పడకముందే ఆదాముకు పని ఇచ్చాడు. ఏ పని ఇచ్చాడు? ఏదైనా తోటను సాగు చేయమని. ఏదైనా తోటలో మరి తను బాధ్యతాయుతంగా పని చేయాలని. పని పాపం వల్ల రాలేదు, దేవుడు ముందుగా నిర్ణయించాడు. భూమిని సృష్టించినప్పుడే భూమి మీద మరి జలరాశులైతేనేమి, పశుపక్షాదులైతేనేమి, గడ్డి మరి ఇవన్నీ మొక్కలైతేనేమి, చెట్లు చేమలైతేనేమి, ఇవన్నీ ఎందుకంటే మనిషి కోసమే. దేవుడు మహిమ పొందడానికి ఏదోను తోటలో ఆదామును సృష్టించి తను సంతోషించాలని కోరుకున్నాడు. పాపం వచ్చిన తర్వాత పనిలో కష్టం ఎందుకు వస్తుందంటే, పాపం చేస్తే మరి భయంకరమైనటువంటిది పాపం మనిషిని చాలా ఇబ్బందులు పెడుతుంది. పాపం వచ్చిన తర్వాత పనిలో కష్టం, చెమట, బాధలు వచ్చేస్తాయి. ఎవరికి? ఆదాముకు. పాపం చేస్తే విపరీతమైనటువంటి కష్టము, విపరీతమైనటువంటి బాధ్యతలు, విపరీతమైనటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి దేవుడు పరిశుద్ధంగా ఉండడానికి ఏ పాపము ఎరగక ముందే ఆదాముకు పని ఇచ్చాడు ఏదేని తోటలో. మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఇదేనా? ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయము, పరిచర్య
ఏ పని చేసినా నిజాయితీగా చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎలా చేయాలి? ఉద్యోగంలో నిజాయితీ, వ్యాపారంలో నిజాయితీ, వ్యవసాయంలో, పొలంలో నిజాయితీ, పరిచర్యలో, దేవుని పనిలో నిజాయితీ. ఇటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటి? 3వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు, ప్రియులారా, ఇక్కడ 23వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మనం ఎవరేమి అని అంటే, ప్రియులారా, ఇక్కడ ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదురు కనుక, మనకు ఆయన సంపాదించిన స్వాస్థ్యం ఎలాగొస్తుందంటే, ఇక్కడ రాస్తున్న మాట అంటే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదని ఎరుగుదురు కనుక మీరేం చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం చేయమంటున్నాడు. దేవుని నిమిత్తమే ఏ పని చేసినా దేవుని నిమిత్తం చేయాలి. ఆ దేవుని నిమిత్తం చేసిన పనిని దేవుడు ఆశీర్వదించి ఏం చేస్తాడంటే, మనకు దాచించినటువంటి ఆ స్వాస్థ్యమును మనకు ఇవ్వడానికి ఆయన మార్గమును సరళం చేస్తాడు. పాపం చేయటం వలన ఆదాము మరి కష్టానికి చెమట ఓర్చి అనేక ఇబ్బందులు పడి, బాధలు పడి, కష్టపడి జీవించినట్లుగా ఉన్నది. పాపం లేనప్పుడు అంత సంతోషము, అంత సమాధానము. ప్రతి సాయంకాలం దేవుడు ఏదేని తోటకు వచ్చి అదామా అన్నప్పుడు పలికి వారు ఇరువురు ముచ్చటించుకున్నట్లుగా మనం చూస్తాం. ఏ పాపం ఎరిగినప్పుడే దేవుడు ఆదాముకు పనిచ్చాడు. పాపం అయిన తర్వాత, పాపములో పడిన తర్వాత చెమట వచ్చేసింది, కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది, విపరీతమైనటువంటి సమస్యలు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న మాట అంటే, మీరు ఏ పని చేసినను మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు మనస్ఫూర్తిగా చేయండి. ప్రభువును సంతోషపెట్టేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పని చిన్నదైనా దాన్ని చేసి విధానం దేవునికి మహిమ కలిగించాలి. పని పెద్దదైనా దాన్ని చేసే విధానంలో దేవునికి మహిమకరంగా ఉండాలి. అటువంటి అనుభవంలోనికి దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆదాముకి ఇచ్చినటువంటి బాధ్యతను మనకు గుర్తు చేస్తున్నాడు ఇదే నాన్న. ఇక 3వ విషయం, ప్రియులారా, దేవుని మాటకు విధేయత ఉంటే నిజమైన జీవితంగా మనము జీవించగలుగుతాం. దేవుని మాటకు విధేయత చూపాలి. ఆదాముకి ఇచ్చినటువంటి స్పష్టమైన ఆజ్ఞ ఏంటంటే, 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, పిల్లరా, అక్కడ దేవుడైన తండ్రి అయిన దేవుడు ఆదాముకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటో మనము స్పష్టంగా చదివి తెలుసుకుందాం. పిల్లరా, ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచ్చిన చదివినప్పుడు, మరి దేవుడైన యెహోవా, ఈ తోటలో నన్ను ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చితవని నేను మీకు ఆజ్ఞాపించాను. ఇది ఆదాముకి ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞ. ఏమన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఫలమును తినకూడదు. ఇది ఆజ్ఞ. అవి తిన్న రోజున నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు ఆదాముకి, కానీ హద్దు కూడా ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు, హద్దు ఇచ్చాడు. కాబట్టి నువ్వు చేయరాని పని చేసి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి, పాపం చేసి, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని తెలుసుకుని కూడా దేవునికి హేమన కార్యం చేయడం జరిగింది. పిల్లరా, నేటి దినాన మనుష్యులు
ఈ కాలంలో చాలా మంది నాకు నచ్చినట్లు నేను జీవిస్తానంటాడు. వీడికి స్వేచ్ఛ, నేను సంపాదిస్తున్నాను, నా సంపాదన నా ఇష్టం, నేనెవ్వరికి తల వంచాల్సిన అవసరం లేదంటాడు. నాకు నచ్చినట్లు నేను జీవిస్తానంటారు. పిల్లరా, నీ అంతటా నీవు జీవించడానికి ఈ లోకము సరిపోతుందేమో, కానీ ఈ లోకములో నుండి మరి పరలోకానికి వెళ్ళాలంటే నీవు ఇక్కడ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలములు తినకూడదు. అంటే అర్థం ఏంటంటే చేయరానటువంటి ఏ కార్యములు చేయకూడదని. దేవునికి అయిష్టమైనటువంటి పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నువ్వు పాపములో పడి కష్టానికి, నష్టానికి, బాధకు, రోగానికి, ప్రతి విధమైన దానికి నీవు లొంగిపోవాల్సి వస్తుంది. నిర్దినాన మనుష్యులకు ఉన్నటువంటి మాట ఏంటంటే నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది స్వేచ్ఛ అంటే హద్దులు లేకుండా జీవించడం కాదు, దేవుని చిత్తంలో జీవించటం. స్వేచ్ఛ అంటే ఆజ్ఞ అతిక్రమించి కాదు, దేవుని మాటకు చెవియొగ్గడం, దేవుని ఆజ్ఞకు విధేయత చూపడం. విధేయత లేనటువంటి జీవితం నరకానికి జరుగుతున్నదనే సత్యాన్ని ఎరగమని ప్రభుపేట మేము కోరుతున్నాను. భక్తుడైన యోహాను ఒక చక్కని మాట మనతో మాట్లాడతాడు. దినాన చూస్తాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము చదివినట్లయితే 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎంత చక్కని మాట. ఇక్కడ ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. నేటి దినాన మనుషులు దేవుని మాట వినకుండా తాము ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. అంటే అర్థం ఏంటి? దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మీద ఇష్టం లేదు, దేవుని ఆజ్ఞల మీద విధేయత లేదు, దేవుని పని మీద బాధ్యత లేదు. కావున మీరు నన్ను ప్రేమిస్తలేరు. మీ ప్రేమ అంతయు లోక సంబంధమైనది, లోకములో ఉన్నదాని కొరకే. లోకములో ఉన్నదంతా లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మమైనటువంటి సత్యాన్ని ఎరిగి 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 చెడిపోతున్నటువంటి క్రీస్తునందు ప్రియబిడ్డలు ఎంతో మందిని చూస్తున్నాం. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వారు పాలిభాగస్తులు అవుతున్నారు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆ పరలోక రాజ్యానికి, ఆ స్వాస్థ్యమును సంపాదించుకున్నటువంటి ఆలోచన లేని పరిస్థితులు ఈ దినాన జనులు త్రోవ తప్పి తిరుగుతున్నారు. దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెడుతున్నారు. దేవుని కట్టడలను హద్దు మీరి మరి ప్రవర్తిస్తున్నారు పిల్లలు. కాబట్టి మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనుడే. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. ఎప్పుడైతే దేవుని ప్రేమించావో అప్పుడు ఖచ్చితంగా లోకమును ప్రేమించిన వాడుగా అవుతావు, అపవాదికి చోటిచ్చిన వాడుగా అవుతావు. అటువంటి అనుభవం ఉండకూడదని దేవుడు ఆదాముతో మొదటితోనే హద్దు మీరేవని అన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ప్రియులారా, 4వ విషయం గమనించినప్పుడు ఒంటరితనం దేవుని ఉద్దేశం కాదు. ఏ ఒక్కడు ఒంటరిగా ఉండాలని దేవుడు కోరుకోలే. అందుకే చక్కని ఒక మరి రూపం కలిగినటువంటి స్త్రీని దేవుడు ఆదాముకు తయారు చేసి పెట్టాడు. చూస్తాం రండి. 2వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, పిల్లరా, ఆదాముకు సాటి అయిన సహాయకారిని దేవుడు జతపరుస్తున్నాడు. ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనుకున్నాడు. అందుకే
ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే 18వ వచనంలో, మరియు దేవుడనే యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాం. దేవుడు లేరు ఇదేనా? ఎందుకు వివాహం అంటే నరుడు ఒంటరిగా ఉండకూడదని. నరుడు ఒంటరిగా ఉంటే తోడెవరు లేకపోతే కష్టపడతాడని. అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను ప్రసంగి రాస్తూ అంటాడు, ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికట. ఎంత చక్కని మాట. ఒంటరితనం దేవుని ఉద్దేశం కాదు పిల్లలు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటున్నాడు. దేవుడు ఈ మాట చెప్పాడు. మనిషికి సంబంధాలు అవసరం, మనిషికి సంబంధాలు అవసరం. నేటి దినాన సంబంధాలు ఏమవుతున్నాయి? ఈ రోజుల్లో వేల మంది, సోషల్ మీడియాలో వందలాది మంది పరిచర్యలు ఉన్న హృదయంలో ఒంటరిగా ఉంటున్నారు. గమనించారా? టెక్నాలజీ వచ్చింది. ఈ రోజుల్లో వేల మంది పిల్లలు సోషల్ మీడియాలో వందలాది పరిచయాలు చేసుకొని హృదయాల్లో ఒంటరిగా ఉండిపోతున్నారు. ఫోన్లలో చాలామంది ఉన్నారు, కానీ కన్నీరు పెట్టుకున్నప్పుడు పక్కన కూర్చున్న వ్యక్తి ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితి ఇది నాన్న వచ్చేస్తుంది. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు ఓదార్చుకొని, ఒకరి కష్టంలో ఒకరు పాల్పంచుకొని, ఒకరి బాధలో ఒకరు పాల్పంచుకొని చక్కగా ఉండమని చెప్తే, అందుకు ఆయన ఒంటరిగా ఉండకూడదని, మంచి కాదని సహాయకారిని ఇస్తే ఎవరి లోకం వారిదైపోయింది. ఇది నాన్న వీరు ఆశీర్వదించబడి బాగా సంపాదించుకొని మేడల మీద మేడలు కట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమును సమకూర్చుకొని ఎవరేం చేస్తున్నారో ఏమవుతున్నారో తెలియని పరిస్థితి ఇది నాన్న ఉంటున్నది. కుటుంబాల్లో సఖ్యత లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు. ఇది నాన్న తండ్రులంటే కుమారులకు ఇష్టం లేదు, బిడ్డలంటే తల్లులకు ఇష్టం లేదు. నేను మొన్న ఎప్పుడు ఒక న్యూస్ చేశాను. ఒక తండ్రిట ఇద్దరు పిల్లోళ్ళని బ్లేడ్ తీసి కట్టేశారు. ఎంత దారుణం పిల్లరా! భయంకరమైన దినవల్లో ఉంటున్నాం. ఇది నాన్న మనిషి సంబంధాలు అవసరమని దేవుడు పెడితే అది వ్యతిరేకమైన దిశగా సాగిపోతుంది. ఇది నాన్న ప్రియదేవుని బిడ్డలారా, దేవుడుకున్నటువంటి ప్రణాళిక మీరు చక్కగా భూమిని నిండించి అభివృద్ధి చేసి దేవుని మహిమకరంగా జీవించమని దేవుడిస్తే అన్యాక్రాంతం అయిపోతుంది. ఇది నాన్న టెక్నాలజీ మనకు కనెక్షన్ ఇవ్వగలదు, కానీ నిజమైన సహవాసాన్ని పూర్తిగా భర్తీ చేయలేదు. పిల్లరా, దేవుడు మనకు కుటుంబం, సంఘం, క్షేమం, సహవాసం ఇచ్చాడు. మీరు చక్కగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు ఆశిస్తుండగా, మరి మీ కుటుంబ సంబంధాలు ఎలాగున్నాయి? దేవుని చెంత ఉంటే, మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతికితే ఈ భూమి మీద సమస్తమును నీకు దొరుకునని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మనకు కుటుంబం ఎందుకు ఇచ్చాడంటే సమాధానంగా, సంతోషంగా, సుఖంగా, ఐక్యంగా దేవుని పరిచర్య చేయడానికి, నిజాయితీగా ఉండడానికి, ఈ లోకములో క్రీస్తును కలిగిన బిడ్డలు ఇలా ఉంటారని చెప్పుకోవడానికి నీకు జీవితం, నాకు జీవితం ఇస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారేమో ఒకంత ఆలోచించమని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండకూడదని దేవుడు సాటి అయిన సహాయకాన్ని ఇచ్చాడు. ఇక 5వ విషయం నేను జ్ఞాపకం చేస్తాను. క్లియరా? వివాహము దేవుని యొక్క ఏర్పాటు. వివాహము దేవుని యొక్క ఏర్పాటు. ఈ మాట ప్రియులారా 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందరు. ఎంత చక్కని మాట అండి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరంగా ఉందరు. ఇది
దినాన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రీసెంట్గా కొద్ది కాలంగా వారు ఇరువురు ప్రేమించుకుంటూనే ఉన్నారు. పని ఒత్తిడి వలన ఒకరొక చోట ఇంకొక చోట ఉండి దూర ప్రాంతంలో ఉండటం వలన వారి మాటల్లో మరి ఆలస్యం జరగటం వలన కొద్ది దినాలు సాగిపోవటం వలన ఒకరిలో పగ, ప్రతీకారము, అసూయ ఏర్పడ్డాయి. దాని పర్యవసానము వారి ఇంటిలో ఒకరింటిలో మరణం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినాన వివాహం చేసుకుంటే సుఖంగా, సమాధానంగా, సఖ్యంగా అందరితో మరి సంబంధాలు కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశించి వివాహం చేస్తే, ఆ వివాహం ఈ దినాల్లో ఏమవుతుందంటే పటాపంచలైపోతుంది. ప్రియులారా, నేటి దినాన గమనించినప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో మనం వింటున్నాము. అనేక మరి టీవీలు పెట్టి చూసినా, న్యూస్లలో చూసినా అంతా క్రైమే ఉంది తప్ప సమాధానము, సఖ్యత, సంబంధాలు సరిగా ఉన్నాయనేటువంటి వార్తలు మనము వినటలేదు. భయంకరమైన దినములలో ఉంటున్నారు పిల్లల. దేవుని మర్చిన వారుగా ఉంటున్నారు, దేవుని సన్నిధి లేని వారుగా ఉంటున్నారు. తమకి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించడానికి వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ సంబంధమైనటువంటి మరి అత్యధికమైనటువంటి ప్రేమించేది అది దేవునికి ఇష్టం కాదని ఎరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వాటి నుండి విడుదల సంపాదించుకుంటారు ప్రియులారా. లేని పక్షంలో కుటుంబాలుగా మరి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అందుకే దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటంటే వివాహం దేవుడే ఏర్పాటు చేశాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరంగా ఉంటారు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, విడిచిపెట్టమంటే అర్థం అటు కాదు ప్రియులారా. వారితోనే సమాధానం ఉండి, వారితో కలిసి వారి సుఖ దుఃఖాలలో, వారి యొక్క ప్రేమాప్యాయతలలో నేను పెరిగినప్పుడే నీకు పుట్టబోయే పిల్లలు కూడా నువ్వు ప్రేమతో పెంచడానికి, అందరితో సంబంధాలు కలిగి ఉండటానికి వీలవుతుంది తప్ప నువ్వు ఒంటరిగా నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నాకెవరే అక్కర్లేదు, నాకు సమస్తం ఉన్నాయని నేను అనుకుంటే మాత్రం కుటుంబంలో సఖ్యత, సమాధానము, ఐక్యత ఉండక వేరుపారైపోయి అనేక సమస్యలకు మరి దారి తీస్తుందనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్న సమయం. ప్రియులారా, వివాహము మనిషి కనిపెట్టిన వ్యవస్థ మాత్రమే కాదు, దేవుడే వివాహాన్ని ఏర్పాటు చేశాడు. నేటి కుటుంబాలకు తెలియజెప్పే మాట ఏంటంటే, బైబిల్ ప్రకారంగా వివాహం అంటే కేవలం నాకు నువ్వు ఏమిస్తావు అనేది కాదు. క్రైస్తవ వివాహం ఎలా ఉంటుందంటే ప్రియులరా, నేను నీకు ఎలా సేవ చేయగలను అనే ప్రశ్న వేయాలి. నేటి కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితి అంటే వివాహం అంటే కేవలం నాకు నువ్వేమిస్తావు. ఇది నా భయంకరమైన పరిస్థితులు ఉంది. అది కాదంటున్నాడు దేవుడు. నీకు నేను ఎలా సేవ చేయగలనని హృదయం కలిగి ఉండి వివాహం చేసుకోవాలి. భార్యకు బాధ కలిగిన, భర్తకు బాధ కలిగిన వారి ఇరువురు ఏక శరీరులు కాబట్టి ప్రతి దానిలో వారు పాలు పొంది సరిసమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఉంటారు అట్లా? కష్టంగా ఉన్నది ప్రియులరా. నేటి దినాన కుటుంబాలు ఎలాగైపోయినాయంటే విడిపోవడమే ఉంది తప్ప సమాధాన పడటం లేదు, ఓర్చుకోవడం లేదు, ఓపిక లేదు. అన్యాక్రాంతంగా మరి ఆలోచించి స్వార్థ బుద్ధితో కుటుంబాలను విచ్ఛిన్నం చేసేటువంటి కుటుంబాలు ఎన్నో ఈ దినాన ఉన్నాయి. ఒక్కొక్క క్షణంలో అత్త కోడళ్ళ మధ్య సఖ్యత ఉండదు. ఒక్కొక్క కోణంలో మామాలుల మధ్య సఖ్యత ఉండదు. ఇది ఈ యొక్క పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే చివరికి విడదీసే దారికి తీసుకెళ్తుంది. జతపరచవలసినటువంటి పెద్దలే కుటుంబాలను విడగొడతారు ఒక్కొక్క సమయంలో. ప్రియులారా,
మూర్ఖత్వంలో ఉంటున్నారు. అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎంత త్వరగా మనకు సంపద వస్తుంది, ఎవరి ద్వారా మనకు సంపద వస్తుంది, ఇవే ఆశలు తప్ప. తాము సొంతంగా కష్టపడి ఆదాము ఏ రీతిగా ఏదేని తోటలో కష్టపడి సంపాదించమని దేవుడిచ్చిన మాటను పెడచెవిని పెట్టాడు. ఇది నన్ను మనుషులు అదే పని చేస్తున్నారు. ఎవరి ద్వారా మనకు లాభం వస్తుంది అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ప్రియులారా, అందు నిమిత్తం కాదు దేవుడు వివాహం చేసింది. నువ్వు చక్కగా దేవుని సన్నిధిలో కుటుంబాలుగా ఆయన యెహోషువ అన్నట్లుగా, ప్రియులారా, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించాను అన్నమాట అన్న. ఇక ఆరో విషయం, ప్రియులారా, భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. దినాన గౌరవమే లేదు. చూస్తాను 2:23 వచనంలో సఖ్యత లేదు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడింది కనుక నారీ అనబడును అన్నాడు. ఆదాముకు పక్కలో భార్య వచ్చేటప్పటికి ఆదాము అవ్వను చూసి ఆనందించాడు. చక్కని భార్య నాకు వచ్చిందని. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి ప్రియులారా. భార్యను తక్కువగా చూడకూడదు, భర్తను తక్కువగా చూడకూడదు. వారి ఇరువురు ఏకశరీరులు కాబట్టి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం కాబట్టి, ఆ బంధం విడిపోకుండా ఉండాలంటే వారి ఇరువురు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు సమాధానపరచుకోవాలి, ఒకరినొకరు ఓర్చుకోవాలి. కష్టంలోనూ, బాధలోనూ, ఇబ్బందుల్లోనూ, రోగాల్లోనూ, సుఖమందును, సమస్తంలోనూ పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భార్యను తక్కువ చూడకూడదు ఏ భర్త. భర్తను తక్కువ చూడకూడదు ఏ భార్య. అటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:25 వచనంలో, భర్తలారా, క్రీస్తు సంఘమును ప్రేమించింది దాని కొరకు తను తాను అప్పగించుకున్నట్లే మీ భార్యలను ప్రేమించుడే. ఇంట్లో గెలవాల్సింది వాదన కాదు, ప్రేమలో గెలవాలి. వారి ఇరువురు ప్రేమించుకున్నట్లో గెలవాలి, కానీ వాదనల ద్వారా వచ్చే లాభం ఏమీ లేదనే సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా పిల్లల. కాబట్టి భార్యను తక్కువ చూడకూడదు ఏ భార్య, భర్తను తక్కువ చూడకూడదు ఏ భర్త. ఇది ఎఫెసీ సంఘంలో క్రీస్తుకు సంఘమునకు సాదృశ్యంగా చూపిస్తుంది. ఇంట్లో గెలవాల్సింది వాదన కాదు, ప్రేమ గెలవాలి. అటువంటి ప్రేమ ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇక 7వ విషయం చూసినప్పుడు పిల్లలు 2వ అధ్యాయంలోనే దేవుని సన్నిధిలో పారదర్శకమైనటువంటి జీవితం జీవించాలి. ఆదికాండం 2:25 వచనంలో, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండరి, అయితే వారి సిగ్గును ఎరుగక ఉండరి. చూడండి, వారిరువురు ఇక్కడ దిగంబరులై ఉన్నారు, అయినా వారు సిగ్గుపడలేదు. పాపము రాకముందు ఆదాము హవ్వల మధ్య దాచుకోవాల్సిన అవసరం ఏంది లేదు. కాబట్టి వారు దిగంబరులు అయినప్పటికీ వారికి సిగ్గు లేదు. ఎందుకు లేదంటే వారు పారదర్శకంగా జీవిస్తున్నారు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా జీవిస్తున్నారు. పాపము రాకముందు ఆదాము హవ్వల మధ్య దాచుకోవాల్సిన అవసరం ఏది పుట్టలేదు. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడే దాచుకోవడం, దూరం అవడం జరిగింది. ఇదేనా మన జీవితంలో కూడా అబద్ధాలు, రహస్య పాపాలు, మోసం, ద్వంద్వ జీవితం ఉండకూడదు ప్రియులారా. ప్రతి చిన్న మాటకి అబద్ధం చెప్తారు, ఎవరు చూడలేదు లేని రహస్యంగా పాపాలు చేస్తారు. ఇది మన వస్తువు కాదు కదా, దీని ఎందుకు మనం మోసం చేయాలి, ఇది ఎందుకు దోచుకోవాలని అనుకోరు, మోసం చేస్తారు. ద్వంద్వ జీవితం, 2 నాలుకల వాదన. ప్రియులారా, అది ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు
ఒక సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు ఈ సమయంలో. 139వ అధ్యాయంలో ఆయన యొక్క పశ్చాత్తాపము, ఆయన యొక్క ఆరాధన, ఆయన యొక్క ఉద్దేశ్యము ఎంత చక్కగా ఉంటుందంటే అక్కడ 139వ అధ్యాయంలో చూసినప్పుడు 23, 24 వచనాలు చదివితే పిల్లరా ఎంత చక్కగా దేవుడు మాట్లాడతాడు చూడండి. ఈ భక్తుని ద్వారా, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపింపు. ఎంత ఒబిడియన్స్ చూడండి. తను తానే తగ్గించుకుంటున్నాడు, తను తానే దేవుని సన్నిధిలో సమస్తం అర్పిస్తున్నాడు. అయ్యా దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోమంటున్నాడు. నీకు ఆవిష్కరమైనది ఏమైనా ఉందేమో. చూడయా, అటువంటి పరిస్థితుల్లో నేను ఉండకూడదయ్యా, నీ ఎదుట నేను చక్కనైనటువంటి జీవితం జీవించాలని ఒప్పుకుంటున్నాడు. పిల్లరా, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోమని అడగలుగుతావా? ఇది నాన్న నీవు నన్ను అడగాలి. దేవుని ముందు నిజాయితీగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్ష పెడతాడు, దేవుడు నీకు రక్షణ ఇస్తాడు, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని ఉద్దేశంతో జీవించాలి. ఇక 2వ విషయం, దేవుని పని నుండి వచ్చిన బాధ్యతను ఏమాత్రము పెడచెవిన పెట్టకూడదు. దేవుని వాక్యానికి విధేయత చూపాలి. ఒంటరిగా కాకుండా మంచి సహవాసంలో జీవించాలి. వివాహాన్ని, దేవుని పవిత్రమైన ఏర్పాటుని గౌరవించాలి. పిల్లల కుటుంబంలో ప్రేమ, గౌరవం, త్యాగం కలిగి ఉండాలి. అప్పుడే నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ప్రతి ఒక్కర అవసరత ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని ముందు పరిశుద్ధమైనటువంటి నిజాయితీ గల జీవితం జీవించినప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడనే సత్యాన్ని నేను ఇదేనా గ్రహించాలి పిల్లలు. కాబట్టి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాల్లో, ఆ 2వ అధ్యాయంలో మనకు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే పిల్లరా, దేవుడు మనిషి, పని, కుటుంబం, సంబంధం, విధేయత, దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడే దేవునికి ఇష్టంగా జీవించగలుగుతాం. ఎట్టి మనిషి చాలా సంపాదిస్తున్నాడు కానీ సమాధానం కోల్పోతున్నాడు. టెక్నాలజీ పెరిగింది కానీ నిజమైన సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇల్లు పెద్దవయ్యాయి కానీ కుటుంబం ప్రార్థనలు చిన్నవయ్యాయి. ఒక్కొక్కరికి ఒక రూము, ఎవరేం చేస్తున్నారో అర్థం కాదు. ఇల్లులు పెద్దవి, నలుగురుంటే నాలుగు రూములు, ఎవరేం చేస్తున్నారో అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే ఆదికాండం 2వ అధ్యాయం మనల్ని మళ్ళీ దేవుని అసలు ఉద్దేశానికి పిలుస్తుంది. ఏంటంటే, నీవు నా చెంతకు రమ్మంటున్నాడు, నా తోటలోకి రమ్మంటున్నాడు. ఆయన ఏదైనా తోటని ఏ రీతిగా ఆదామవులకి ఇచ్చాడు, ఇది నా దేవుని వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. సమయంలో దేవుని పనికి నేను ఖచ్చితమైన దేవుని పని కోసం బాధ్యత కలిగిన వాడిగా ఉంటానని, పరిశుద్ధమైన నిజాయితీ గల జీవితం జీవిస్తానని, ఆయన ప్రేమను, ఆయన కుటుంబంలో ప్రేమను గౌరవిస్తానని అనుభవంలో రావాలి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అటువంటి అనుభవంలోనికి నేను రావాలని దేవుడు ఆశిస్తుండగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రభువా, నీ సన్నిధిలోనైనా నా పనిలో నిన్ను మహింపరచడానికి, నా కుటుంబాన్ని ప్రేమతో నడిపించడానికి, ప్రభువా నీ వాక్యానికి విధేయత చూపడానికి, నాయన నా జీవితం అంతా నీ సన్నిధిలో నిజాయితీగా జీవించడానికి అయ్యా నాకు కృపనిమ్మని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డరా, ఏ రీతిగా నేను బలపడుతూ దేవుని సన్నిధిలో
మరి ఎక్కువగా దేవుని పని చేయటానికి పరిచయం చేయటానికి వినండి, సూచనలు ఇవ్వండి. దేవుని పేరులో పాలుభగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.